కంచి కామకోటి పీఠం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం స్కందగిరి పద్మారావు నగర్ సికింద్రాబాద్. ఈ దేవాలయాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ఇంతకు ముందు దానికి లోపల దానికి ఎంతో గొప్పగా అభివృద్ధి చెందారు. లోపల అంతా పెద్దవాళ్ళ కోసం లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి ఇబ్బంది ఉండదు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం స్కందగిరి సికింద్రాబాద్ పద్మారావు నగర్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి ఇదే ముఖద్వారం. సికింద్రాబాద్ బస్టాండ్ రతిఫైల్ నుంచి ఈ లోపలికి రావడానికి సుమారుగా 2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతే. ఈ దేవాలయం మంగళవారము శనివారం చాలా రద్దీగా ఉంటుంది భక్తులతోటి. దీని ఆనుకొని ఉన్న మరొక ఉపాలయం శ్రీ కంచి కామకోటి శంకర మందిర్ శ్రీ హనుమాన్ మందిరం. ఈ హనుమాన్ మందిరం సుమారు 25 నుంచి 30 అడుగులు ఉంటుంది. స్వామివారి రూపు చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. నెయ్యి ఊది తీసుకున్నాను. నూనెను ఒత్తులు తీసుకోవాలి. ఒత్తులు 2 ప్యాకెట్లు తీసుకో, భలే ఉంటాయి, సన్నగా వెళ్తుంది. శంకరాచార్యుల వారు. మన నూతన సంవత్సరం ఉగాది జనవరి 1 కానే కాదు. హిందువులారా మేల్కోండి. ఈ ప్రకటన ప్రతి ఒక్క దేవాలయం దగ్గర ఉండాలి, ప్రతి ఒక్క దగ్గర ఉండాలి, ప్రతి ఒక్కరు చదివే విధంగా ఉండాలి. అప్పుడు మనము 31 డిసెంబరు జనవరి 1 ఆంగ్ల పండుగ కాకుండా ఉగాది అయిన మన పండుగనే మనము జరుపుకోవటం జరుగుతుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ దేవాలయంలో లోపల స్వామివారి విగ్రహాన్ని మనము వీడియో రూపం చిత్రీకరించడం నిషిద్ధం కాబట్టి అందుకే మీకు బయట నుంచి చూపిస్తున్నా. సికింద్రాబాద్ పద్మనాభ దేవాలయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భక్తుల కొరకు ఇక్కడ పూజా సామాగ్రి విక్రయిస్తున్నారు. చూడండి. ఏ ఊరి నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ, ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళైనా కానీ సికింద్రాబాద్ పద్మనాభంలోని స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని ఒక్కసారైనా దర్శించడానికి ప్రయత్నం చేయండి. మంగళవారం శనివారాల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. విడి రోజుల్లో వస్తే మీరు ఇంకా ప్రశాంతంగా చూడటానికి, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి, అక్కడ కూర్చోడానికి, లోపల ధ్యానం చేయడానికి చాలా అవకాశంగా ఉంటుంది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ చూస్తున్నారుగా భక్తులు ప్రసాదం తింటున్నారు. అద్భుతమైన రుచికరమైన అమృతమైన ప్రసాదం మోదుగాకుల్లో ఇస్తారు. ప్లాస్టిక్లో కాదు. ప్లాస్టిక్ సంపూర్ణ నిషిద్ధం. ఇక్కడ భగవంతుడి పుస్తకాల విక్రయశాల. ఇదే రహదారి. స్కందగిరి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం పద్మారావు నగర్లో స్వామివారి కళ్యాణ మండపం కూడా ఉంది. కళ్యాణ మండపం చాలా బాగుంటుంది. లోపల ఏసీ ఉంది. తర్వాత లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. పెద్దవాళ్ళకి ఇబ్బంది లేకుండా ఇది కూడా వినియోగించుకోవచ్చు భక్తులు ఎవరైనా. చూశారుగా భక్తులు రద్దీ.